అందరికీ నమస్కారం. పొగాకు రైతుల విషయం మీద ఈరోజు మాట్లాడదామని ముందుగా రైతాంగం మొత్తం కష్టాల్లో ఉండి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. శ్రమ కోర్చి పంట పండించి మార్కెట్ కాక ప్రభుత్వం కోసం ఎదురు చూస్తూ ధర్నాలు చేస్తూ ట్రాక్టర్లతో ర్యాలీలు చేసి మేము రిలే నిరాదీక్ష చేసి జగన్ గారు సైతం ప్రతిపక్ష నాయకుడు కూడా ఒక సూచన చేస్తే ఏమి తెలియనట్టు అనుభవం ఉండి కూడా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి తెలియనట్టుగా నటిస్తూ ఉంటాం. ఇక అచ్చెన్నాయుడు ఒక కామెడీ పీస్ లాగా నిన్న ఒక రేట్లు ఫిక్స్ చేశాడు. మార్కెట్లో 300 రూపాయలు బ్రైటు, 200 రూపాయలు లో గ్రేడు అమ్మితే 250 రూపాయలు యావరేజ్ వస్తే ఈ సంవత్సరం బయటపడతాం, రైతులు పెట్టిన ఖర్చులకి అయిన ఈల్డింగ్స్కి బయటపడతామని రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉంటే వీళ్ళు నిన్న 250 రూపాయలకి బ్రైట్ పేళ్ళు కొంటుంటే 230కి తక్కువ కాకుండా కొనమంటాడు. 210, 220 రూపాయలకి మీడియం గ్రేడ్ కొంటుంటే మార్కెట్లో 190కి తక్కువ కాకుండా కొనమంటాడు. 140, 150 రూపాయలకి లో గ్రేడ్ కొంటుంటే 110కి తక్కువ కాకుండా కొనమంటాడు. జరుగుతున్న మార్కెట్ కంటే 20-30 రూపాయలు తగ్గించి కొనుక్కో, అంతకంటే తగ్గిస్తూ ఊరుకోని అంటాడు. ఇది బ్రహ్మానంద సినిమాలో కామెడీ లాగా ఉంది తప్ప సినిమాల్లో ఏంది అనుభవం ఇంత తెలిసి కూడా ఇప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినాక మార్కెట్ మళ్ళీ 20-30 రూపాయలు పడిపోయింది. ఇప్పుడు 110 రూపాయల కాడికి లీస్ట్ బిడ్ వచ్చింది. 140, 150 ఉన్న దాన్ని 110 రూపాయలకి లీస్ట్ బిడ్ తీసుకొచ్చారు. మీడియంస్ మార్కెట్ పడిపోయినాయి. ఇది మార్కెట్లో వ్యాపారస్తులు సిండికేట్ అయ్యారు. సిండికేట్ అయి దోచుకుంటున్నారు. ప్రభుత్వం చొరవ చూపించి మార్కెట్లో పోటీ పడటానికి ట్రై చేస్తేనే మార్కెట్ పెరుగుద్ది. ఈ విషయం చెప్తానే ఉన్నాం. మీరు దానికి 20 రూపాయలు ఇస్తామని చెప్పారు. 20 రూపాయలు ఇస్తామంటే ఇంకొక 20 రూపాయలు సిండికేట్లో ఉన్న వ్యాపారస్తులందరూ రైతుల కాడికి దగ్గర వస్తారు. దీనికి కూడా ఉదాహరణ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే మాదిరిగా అప్పుడు లో గ్రేడ్లు 45-50 రూపాయలకు పడిపోతే 20 రూపాయలు ఇస్తాం ప్రోత్సాహకాలని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తే 50 రూపాయలు 45 రూపాయలు కాక 20 రూపాయలు తగ్గించి 25 రూపాయలకు కొన్నారు. లీస్ట్గా 25 రూపాయలు పడిపోయింది. రైతులకంటే మీకు ఆ రేటే చాలు, మిగతాది ఆ లాభం మీద మేము పొందుతాం అన్నట్టుగా వ్యాపారస్తులు సిండికేట్లు అయ్యారు. ఇది వ్యాపారస్తులకు అడ్డాగా ఉంది తప్ప ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం వ్యాపారస్తుల కోసం ఈ ప్రభుత్వం ఉన్నట్టు ఉంది తప్ప రైతుల కోసం ఉన్నట్టు లేదు. నిన్న ఆక్వా రైతుల విషయంకి వద్దాం. ₹1.50 కాడికి కరెంటు ఛార్జ్ ఇస్తారన్నాడు. ₹1.50 కాడికి ఉన్న ఆక్వా లబ్ధిదారులు 56,000 జగన్ గారి ప్రభుత్వం నుంచే అనుభవిస్తున్నారు. మీరు ఇంకొన్ని 5 ఎకరాలు పైబడి 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా అని చెప్పి మీరు ఒక వెసులుబాటు కల్పించారు, సంతోషం. దాంట్లో అదనంగా ప్రయోజనం పొందుతుంది 6,500 మంది రైతులు మాత్రమే. దీంట్లో కండిషన్ ఒకటి పెట్టాడు, కెపాసిటర్స్ అన్ని కొత్తవి పెట్టుకోవాలని. రాజుగారు అర్థమవుతుందా? ఈ కొత్తగా వచ్చిన కెపాసిటర్స్ పెట్టుకుంటే రైతుల మీద పడే అదనపు భారం 100 కోట్లలో ఉంటుంది. నీకు ఎవడో కంపెనీ వాడు లంచం ఇస్తాడని వాడెవడి కోసం స్కీమ్ వేసి ఒక 6,000 మంది రైతులకు అదనంగా ప్రయోజనం ఇస్తానని మొదటగా ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి తీసుకుంటున్న సబ్సిడీ రైతుల్ని కెపాసిటర్స్ మార్చుకోమంటే ఇది కేవలం వ్యాపారస్తుల కాడ లంచాలు తీసుకొని ప్రజలను మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రైతులు నెత్తుట్టు కూడు తినడానికి మీకు మనసు ఎట్టు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాం. ఇక స్థానిక విషయాలకు వద్దాం. నిన్న ఆరోపణల పరంపరలంతా మీరంతా చూశారు. మధ్యలో మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మమ్మల్ని కూడా లాగారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడట్లేదు అని 6 నెలలకు ఒకసారి విజిట్ చేసిన వాసు గారికి మేము మాట్లాడుతుందో లేదు ఎట్లా తెలుస్తుంది?
6 నెలలకు ఒకసారి సెన్సేషన్ కోసం ఏదో ఒకటి మాట్లాడుకోండి, తప్పలేదు. మీ కోపాలు, మీ వ్యక్తిగతాలు, మీ వ్యాపార లావాదేవీలు, ఏమైనా నష్టాలు జరిగితే మీరు మాట్లాడుకోండి. మధ్యలో మేమేం చేసాం? ఈ జిల్లాలో మొదట మా ప్రభుత్వం ఉన్నప్పుడు సిట్ కంప్లైంట్ ఇచ్చి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి సిట్ వేయించింది నేనే. మీ కాడ కావాలంటే ఆ వీడియో షేర్ చేస్తాం మీ అందరికీ. నేను ఆనాడు విజిలెన్స్ కమిటీలో మెంబర్గా, మా రైస్ మిల్ ప్రెసిడెంట్గా నేనుండి, అది ప్రభుత్వ నియామకం కాదు, నేను రైస్ మిల్లర్స్ ఓనర్స్ ప్రెసిడెంట్గా ఉండి ఆ కమిటీకి వెళ్ళి జరుగుతున్న విషయాలు చెప్తే ఆయన స్పందించి కలెక్టర్ దినేష్ కుమార్ గారు సిట్ వేశారు. ఆ సిట్ ఇప్పుడు వరకు ఏమైందో తేల్చట్లా. మొత్తం తేల్చేస్తానన్నారు మన ఎమ్మెల్యే జనార్దన్ గారు. ఏమీ తేల్చినట్టు కానీ, ఎక్కడ పరిష్కారం అయినట్టు కానీ, ఆ కేసులు ఏమైనాయో, ఆ సుమారు 72 కేసులు ఏమో, నేను దగ్గరుండి కూడా చాలా కేసులు కట్టించాను. ఆ రోజు ఉన్న డిఎస్పి అశోక్ వర్ధన్ రెడ్డి గారు కూడా చాలా నిజాయితీగా మొత్తం మంచి సెక్షన్లు పెట్టారు. ఆనాడు బాగా చొరవగా ముందుకెళ్తున్న ఎస్పీ గారిని మార్చేశారు ఎన్నికల టైం అని. సరే, ఇప్పుడు కొత్తగా అది ఎజెండాగా పెట్టుకున్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దాని మీద ఆరోపణలు. సరే, మా ప్రభుత్వంలో సిట్ వేసినా కూడా నువ్వేదో చూస్తాను అన్నావు. ఇంతవరకు ఏ ఒక్క పరిష్కారం అయినట్టు కూడా మనకి ఎక్కడ కనపట్ల. ఆ సిట్ ఏమైందనేది నువ్వు సమాధానం చెప్పాలా. 2 సంవత్సరాలు గడిచింది, ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నా. మెప్మా మీద ఆరోపణలు వచ్చిన మాట నిజం. ఇది తేలుస్తాను, పొడుస్తానని చెప్పి ఒక అధికారిని సస్పెండ్ చేసి గప్ చెప్పుకుని సైలెంట్ అయిపోయారు. ఒక అధికారి సైలెంట్ అయితే అధికారిని సస్పెండ్ చేస్తేనో లేదా ట్రాన్స్ఫర్ బదిలీ చేస్తేనో అయ్యేది కాదు కదా. కలెక్టర్ ఆధ్వర్యంలోనే కమిటీ వేసి కలెక్టర్ ద్వారా 1 నెలలో పరిష్కారం చేసి ప్రజల ముందు చెప్తా ఉన్నారు. అది ఏమైంది ఎంక్వైరీ అనేది మేము అడుగుతున్నాం. ఆ రోజు మెప్మా విషయం కూడా మేము మాట్లాడాం, దాని మీదనే ఎంక్వైరీ చేశారు. ఇది వాసు గారికి కూడా తెలియజేస్తున్నాం. మేము మాట్లాడుతున్న విషయాలు ఆయన ఆరోపిస్తున్నట్టుగా లేవు. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ప్రజల్లో ఉంది, ప్రతి విషయం మాట్లాడుతుంది, భూ కబ్జాలను అడ్డుకుంటుంది. పాత మార్కెట్ సెంటర్లో ఒక పందిరేసి షెడ్ వేసి పాత మార్కెట్ని కబ్జా చేయకపోతే మా పార్టీ తరఫున మేము అడ్డుకున్నాం. కేశరాజ్ కుంట దగ్గర కుంటపోరం ఒక భూముల్ని లేఅవుట్లు అయిపోతే మేము అడ్డుకున్నాం. కూరగాయల మార్కెట్లో కోవిడ్ టైంలో పన్నులు వసూలు చేయకుండా వాటి పెనాల్టీలు వేసి 3 రెట్లు పెనాల్టీలు వేసి ఏకపక్షంగా ఒక పార్టీ అనుకున్న వాళ్ళందరినీ ఖాళీ చేపించాలని చూస్తే మేము అడ్డుకొని న్యాయ పోరాటం చేస్తామని అడ్డ తిరిగేసరికి ఆ కార్యక్రమం ఆగిపోయింది. 6 నెలల నుంచి వచ్చి ఆయనకి ఇవన్నీ గుర్తుండవు, తెలియకపోవచ్చు. ఇక్కడున్న ఆయనకు తెలుసు. తర్వాత ప్రశ్నించమని మనం అందరం అడుగుతున్నాం, ప్రశ్నించమని నేను కూడా అడుగుతున్నా. ఎందుకంటే ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారు కూడా కోపం వస్తుంది. పాపం ఎమ్మెల్యేకి ఎందుకు కోపం వస్తుంది? అధికారంలో ఉన్నాడు, పెత్తనం చేసేవాడు, ప్రతి దానికి జవాబుదారీగా ఉండాలి, లేకపోతే అధికారులు చెప్పించాలా. ఇన్ని ఆరోపణలు వస్తుంటే మీకు ఆఫీసులో ఎమ్మెల్యే గారి ఆఫీసులో 7 పిఏలా? 7 పిఏలకి ఎన్ని డిపార్ట్మెంట్లు పంచారు? అసలు కలెక్టర్ ఆఫీసులో అందరికీ సమానంగా పనులు జరుగుతున్నాయా? మాయాబజార్ సినిమాలో అస్మదీలు తస్మదీలు అన్నట్టుగా వీళ్ళు వాళ్ళవారా మనవారా అని తేల్చుకుంటూ పరిపాలన చేస్తున్నారు. ఇది అసలు ప్రభుత్వమేనా? ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరూ సమానం అన్న మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఎక్కడా? ఇక్కడ మావారా కానివారా అని చెప్పి ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వం ఎక్కడ? అధికారులకి చెప్తున్నా, కలెక్టర్లకి చెప్తున్నా, మీరు ప్రతి ప్రభుత్వంలో ఉద్యోగం చేయాలి. ఇటువంటి పక్షపాతాన్ని మీరు చూస్తూ ఎట్లా మీరు పరిపాలన చేస్తారని నిలదీస్తున్నారు. ఇన్ని ఆరోపణలు ఒకరికొకరు చేసుకున్నారు కదా. నిన్న జనసేన నాయకుడు ప్రశ్నించాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కోపపడ్డాడు. ఈయనేమన్నా లోపలేపించేవాడిని, మీ అబ్బా కొడుకులు ఇద్దరు లోపలేపించేవాడిని అన్నాడు, కూటమిలో లేకపోతే. అంటే ఈ ఆరోపణలన్నీ నిజమైతే నిజమైనవి,
కానీ కూటమిలో జనసేనలో చేరకపోతే ఈ పాటికి అబ్బా కొడుకులు ఇద్దరు లోపల ఎక్కించేవాడు అన్నాడు. ఆయన ఏమంటాడు, కూటమి ధర్మం పాటిస్తున్నాను, లేకపోతే నిన్ను కడిగేసేవాడిని, నేను బట్టలు కూడా తీసేవాడిని అంటాడు. ఇదేందో బాబు అసలు మీ కూటమిలో ఉంటే ఒక పద్ధతి, లేకపోతే ఇంకో పద్ధత? కలెక్టర్ గారిని అడుగుతున్నా ఈ సందర్భంగా, అయ్యా కలెక్టర్ గారు, మీరు ఈ జిల్లాకి మేజిస్ట్రేట్ మొత్తం మీ ఆధ్వర్యంలో ఉంటుంది. ఒకిద్దరు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ఆరోపణలు చేసుకుంటున్నారు వారి అవినీతి మీద. దీని మీద మీరేం చర్యలు తీసుకుంటారని నేను సూటిగా కలెక్టర్ గారిని అడుగుతున్నాను. ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగం చేశారని వీరిద్దరు ఆరోపణలు. ఒకరు మట్టి తోలుకున్నారన్నారు, ఇసుక తోలుకున్నారు. ఇసుక నిజమే, మా ప్రభుత్వంలో ట్రాక్టర్ 3-3.5 వెయ్యి ఉంటే ఇవాళ 5,000 దాకా ట్రాక్టర్ పోయింది. ఉచిత ఇసుక రేట్ ఎందుకు పెరుగుద్ది? ఉచిత మా గవర్నమెంట్ హయాంలో 600 కోట్ల రూపాయల సంవత్సరానికి ప్రభుత్వానికి రాబడి ఉంది. ఇక్కడ ఉచితం అని పేరు పెట్టి రేటు పెంచారు. అసలు ఎవరి వాళ్ళు ట్రాక్టర్లు తెచ్చుకొని ఇసుక అమ్ముకునే దానికి మీరు డిపోలు కండక్ట్ చేయటం ఎందుకు? డిపోల కాడ మీ మనుషులు కాపలాలు ఎందుకు? అవి మీరు పోయి ఓపెన్ చేసేది ఏంది? ఆ డిపోలకు తోలిన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు ధర్నా చేసేది ఏంది? ఆ లారీలో రోడ్లకి మాకు డబ్బులు ఇవ్వలేదనేది ఏంది? ఎగ్గొట్టారనేది ఏంది? మీ చెయ్యి ఎందుకు దీంట్లో? మీ చేతులు ఎందుకు ఉన్నాయి? అంటే ఇదంతా వ్యవహారం లూటియే కదా. ఇంకో మాట మాట్లాడాడు ఎమ్మెల్యే జనార్దన్ గారు. ఆ హౌసింగ్కి చింతల దగ్గర ఇళ్ళకి టిడ్కో హౌసెస్కి నేనే డబ్బులు అడ్వాన్స్ ఇచ్చాను 5 లక్షల కాడికి. నా డబ్బులు 3.5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి భూమి సేకరించాను, తర్వాత తీసుకున్నాను అంటాడు. ప్రభుత్వం సేకరించే భూమిలో గవర్నమెంట్ ఇల్లు కట్టడానికి సేకరిస్తుంటే మీరు అడ్వాన్స్ ఇచ్చేదేంటి? అంటే ఇక్కడ తప్పు జరిగిందని మీ మాటల్లో మీరు అడ్మిట్ అయ్యారు కదా. కాదంటే మీరు చెప్పిన ఆన్సర్కే మేము ఇప్పుడు చెప్తున్నాం. మీరు ఎవరికి అడ్వాన్స్ ఇచ్చారు, ఎవరి దగ్గర మళ్ళీ డబ్బులు రిటర్న్ తీసుకున్నారో అది కూడా ఎమ్మెల్యే, బాధ్యత కలిగిన ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. రైతులకు అన్యాయం చేస్తున్నారు మీరు. నిరుద్యోగులకి డిఎస్సీల్లో పోస్టులు అమ్ముకొని మోసం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టారు. స్కాలర్షిప్లు ఇవ్వట్లేదని మేము మాట్లాడుతుంటే దొంగ మాటలు మాట్లాడుతున్నారు. వైఎస్సీపీ వాళ్ళు దొంగలు, ఇన్స్టిట్యూషన్స్ మోసం చేశారు, వ్యవస్థలు ఛిద్రం చేశారు. మీ గాంగా తెలిసారు వ్యవస్థలు, ఇన్స్టిట్యూషన్స్, కంపెనీలు. అసలు ఏంది మీరు మాట్లాడే అబద్ధాలని నేను అడుగుతున్నాను. మదర్ డైరీ పాల కేంద్రం గిట్టుబాటు కావట్లేదు. రైతుల్ని పాల ఫ్యాక్టరీల వాళ్ళందరూ సిండికేట్ అయ్యి రైతులు దోచుకుంటున్నారని మదర్ డైరీని తీసుకొచ్చి ఒంగోలు డైరీని హ్యాండ్ ఓవర్ చేసి 5 రూపాయలు రేటు పెంచి పాలు పుక్కురు చేస్తే ఇవాళ డైరీ ఏ స్థితిలో ఉంది? ఎవరు ఇన్స్టిట్యూషన్స్ని మూతేస్తున్నారు? ఎవరి హయాంలో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి? మీరు ఉద్యోగాలు కల్పించేవాళ్ళ? మేము ఇన్స్టిట్యూషన్స్ దెబ్బతీసేవాళ్ళమా? 17 మెడికల్ కాలేజీలు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, గ్రామాన సచివాలయాలు కట్టిన నాయకుడు, ప్రతి ఊళ్ళో విలేజ్ క్లినిక్ కట్టి పరిపాలనని నాడు ఎన్టీ రామారావు మండలాల దాకా తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల దాకా తీసుకొచ్చి ఏదైతే గాంధీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా 75 ఏళ్ళ తర్వాత సాకారం అయితే మీరు దుష్ప్రచారం చేస్తారా? మా ప్రభుత్వంలో అప్పులు అవుతున్నాయని చెప్పి శ్రీలంకని ప్రచారం చేశారు. ఇప్పుడు మీరు ఏ లంకనాల మిమ్మల్ని? 2 సంవత్సరాల్లో మాకు 5 సంవత్సరాలు మాకు కోవిడ్ ఉండి ఇబ్బంది అయ్యి డబ్బులు లేక ఆ పరిస్థితులను అధిగమిస్తా చేసిన 3,30,000 కోట్ల రూపాయల కంటే దాటి 3,60,000 కోట్లు మీరు 2 సంవత్సరాల్లోనే చేస్తే ఇంకా 3 సంవత్సరాలు ఏమి నడిపిస్తారు? బురదగుంటలో రాజధాని కడతారు, రాజధానికి వ్యతిరేకంగా దాంట్లోనే మునిగిపోతారంటారు. మరి బాబు, ఊరు ఎవరైనా మెరక మీద కట్టుకుంటారు. మళ్ళీ చెబుతున్నాం, ఊరు మెరక మీద కట్టుకుంటారు. ఆల్రెడీ హైవే మీద, మంగళగిరి హైవే మీద మెరక భూములు ఉన్నాయి, కొండమ్మడికి మెరక భూములు ఉన్నాయి. అక్కడ కట్టుకుంటే సరిపోద్దని చెప్తుంటే అమరావతిని వ్యతిరేకిస్తే ఏదో మేము దేవుడు లేడన్నట్టు. అమరావతి ఏమన్నా దేవత?
అమరావతి అంటే అమరావతిలో పోయి ఆ ఊర్లో కడితే బాగానే ఉంటుంది. మీరు పెట్టిన పేరు తగ్గట్టుగా అమరావతి, ధరణకోటలో మెరక భూములే. మీరు కడుతున్న జరీబ్ భూములు పల్ల ప్రాంతాల్లో అడుగుకి 2,500-3,000 రూపాయలతో పూర్తి కావాల్సిన కన్స్ట్రక్షన్లు 20,000-21,000 తోటి మీరు కడతా, ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తా, అవసరం లేని రోడ్లు వేస్తా, రోడ్లకు కూడా 3-4 రెట్లు రేట్లు పెంచుకొని లూటీ చేస్తా, ప్రజలను అప్పుల్లోకి ముంచుతా, భావితరాలని నాశనం చేస్తా భవిష్యత్తుని. ఈ రాష్ట్రంలో మీ దెబ్బకి, మీలాంటి వాళ్ళ దెబ్బకి ఊళ్ళో పల్లెటూరులో వ్యవసాయం గిట్టుబాటు కాదు. వ్యవసాయం చేసుకోలేక పారిపోతున్నారు యువకులు. లైవ్లీహుడ్ లేదు ఇవాళ గ్రామాల్లో. పట్టణాల్లో పిల్లలు లేరు, మొత్తం వలసల బాట పట్టిపోతున్నారు. మీ పరిస్థితి చూసి ఎవరు వచ్చి ఈ అప్పులను తీర్చాలా? రేపు రాష్ట్రాన్ని మీరు అప్పుల్లో ముంచిపోతుంటే ఎవరు వచ్చి బతికించాలా? మీరు దోచుకొని ఎక్కడికి పోవాలని ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంటారు. అన్ని ప్రైవేటీకరణ చేసి ముఖ్యమంత్రి పదవిని కూడా ఎవరికైనా లీజుకి ఇస్తావా చంద్రబాబు? నీ 5 ఏళ్ళు నిన్ను గెలిపించినందుకు 5 ఏళ్ళకి సంవత్సరానికి ఇద్దరు లీజుకు. పవన్ కళ్యాణ్కి ఎట్లాగూ లీజు కడుతున్నావు కదా, నువ్వు కూడా లీజుకి అమ్ముకో. మరి అన్యాయంగా ఈ పాలన ఉంది. ఇక ఇంకొక మాట చెప్తున్నా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వర్కర్స్కి. మేము ప్రజా సమస్యల మీద ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుతున్నాం. కొంతమంది మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వచ్చి నోరు జారుతున్నారు. మీరే ఒక చట్టం తీసుకొచ్చారు, మీ ప్రభుత్వమే ఒక చట్టం తీసుకొచ్చింది. 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెట్టే చట్టం ఒకటి తెచ్చారు. మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో దూరి దుర్భాషలాడతా, ఓర్చుకోలేక కుల భ్రష్టులు, ఒకే కులానికి చెందిన భ్రష్టులు కొంతమంది అన్నెసరిగా మాట్లాడుతున్నారు. ప్రతిదీ రికార్డ్ అవుతున్నాయి. మా పార్టీ కార్యకర్తలు మా వాళ్ళన్నీ తీసి పెడుతున్నారు. అరే అబ్బాయిలు, మీకు ఒకటే మాట చెప్తున్నా, ఒంగోలులో స్థానికులైన వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. పల్లెటూరు నుంచి వచ్చి బతుకు తెరువు కోసం మీరు ఒంగోలు వస్తున్నారు. మీ పిల్లలు చదివించుకోవడానికి ఒంగోలు వస్తున్నారు, లేదా మీ పిల్లలు అమెరికాలో ఉన్నారని ఒంగోలులో కాపరాలు ఉంటున్నారు. మీ చిన్న చిన్న బతుకులు, మళ్ళీ చెప్తున్నా, ఈ కుక్కలకి సోషల్ మీడియాలో అనవసరంగా రెస్పాండ్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా, మీ చిన్న చిన్న బతుకులు. రాజకీయ పార్టీలు పెద్ద వ్యవస్థ. ప్రజాస్వామ్యంగా మేము మాట్లాడే మాటలు ఏంటంటే మీరు మాట్లాడండి. మీ నాయకులకు నోరు లేకపోతే మీరు పోయి చెప్పి వాళ్ళతో మాట్లాడించండి. మేము అడిగే వాటికి సమాధానం ప్రజాస్వామ్యంగా మాట్లాడించండి. అన్నెసరీగా కానీ అసంబద్ధమైన భాషతోటి మాట్లాడితే ఇవన్నీ రికార్డ్ చేసి మా ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లన్నీ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. చట్టం కానీ స్పందించకపోతే చట్టాన్ని మా వాళ్ళ చేతిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఎందుకంటే రాజకీయ నాయకులందరూ బాగానే ఉంటారు, రాజకీయాల వరకే ఉండాలి. అతిగా స్పందించొద్దని, స్పందించే వాళ్ళకి అతిగా ప్రజాస్వామ్యంగా మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. ఎవరైనా మాట్లాడండి, నోరు జారి మాట్లాడే వాళ్ళకి మాత్రం పద్ధతి ఉండదని సందర్భంగా చెప్తూ, ఇక ఇంకో మాట కూడా అడుగుతున్న ఎమ్మెల్యే గారిని. నిన్న వాసు గారు అడిగిన మాటల్లో డీకే భూములు రాజపాలలో మీరు చెరువులు చేసుకోవట్లేదా అని అడిగేది. మేము వ్యాపారం చేసుకోవద్దా, రాజకీయాలు ఉంటే వ్యాపారం చేసుకోవాలి కదా అన్నారు. ఓకే, వ్యాపారం చేసుకోండి, ఎవరు కాదనట్లా. మీరు చేస్తున్నారు, ఒక 20 ఏళ్ళ నుంచేమో కరెంటు కనెక్షన్ తీసుకుని చేసుకుంటున్నారు. మా ప్రభుత్వం ఏమో మీకేమో నోటీసులు ఇవ్వాల, కరెంటు కనెక్షన్ తీసేయాల, ఎవరు బతుకు బతుకుతున్నారు అనుకుంటున్నారు. మా అంజిరెడ్డి గారు ఇలాక అయిన వాళ్ళ చెరువుల్ని ఆయన మీద బూచిగా చూపించి ఇప్పటికి 10 సార్లు నోటీసులు ఇచ్చారు. 10 సార్లు నోటీసులు ఇచ్చారు. అంటే మీ పార్టీలో ఉంటే ఒక చట్టం, ప్రత్యర్థి పార్టీలో ఉంటుంది ఒక చట్టమా? ఇదేమి న్యాయం అని అడుగుతున్నా. లేదు, అన్ని డీకేలు తీద్దామంటే కొత్తపట్నం మండలంలో డీకేలన్నీ బయటికి తీద్దాం, అందరూ హ్యాండ్ ఓవర్ చేద్దాం ప్రభుత్వానికి. దానికి మీరు సిద్ధమైతే చెప్పండి, అందరూ సిద్ధమైతే చెప్పండి. ఇక మీరు మాట్లాడుకుంటూ తగాదాలు పెట్టుకుంటున్నట్టుగా నటిస్తున్నారు. మీ దగ్గర ఎక్కడ తగాదా ఉంది? మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కాడ అయితే అంగంపాలెం దగ్గర కాడ కొట్టుకుంది అయితే ఎలక్షన్ టైంలో 99 మంది మీద కేసులు పెట్టుకున్నారు. రిమ్స్ దగ్గర
దాంట్లో ఎఫ్ఐఆర్లో A1 జనార్దనం, A8 బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇక అందరి మీద కేసులు ఉన్నాయి, ఒక 6 మీద మాత్రం కేసులు తప్పించారు. దామచర్ల జనార్దన్ మీద ప్రభు అంటే A3, బాలినేని శ్రీనివాసరెడ్డి A8, వేమూరు మాలాద్రి A10, నారాయణ రెడ్డి A14, బాలినేని ప్రణీత్ రెడ్డి A100. 100 మెంబర్స్లో 6 పేర్లు తీసి 94 మందిని ఎఫ్ఐఆర్లు ఇచ్చారు. మీరు కార్యకర్తల కోసమని మాట్లాడుకుంటున్నారు. ఏ కార్యకర్తల కోసం మీరు అందరూ త్యాగం చేస్తారయ్యా? మీరందరూ ఒకటై మాట్లాడుకొని ఆ కుటుంబం ఈ కుటుంబం కేసులు తీసేపించుకొని కార్యకర్తలను బజార్లో వదిలేసి కార్యకర్తల కోసం మాట్లాడతారంట. కళనీళ్ళు వస్తాయి ఒక్కొక్కరికి. ఈ డ్రామాలు మళ్ళీ మేము మాట్లాడాలంట. మేము ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాం. క్యాన్సర్ హాస్పిటల్ వెనక మళ్ళా వాడెవడో నెల్లూరు జిల్లా వాడు వచ్చి ఆక్రమిస్తే వాడిని ఎదుర్కొన్నాం. అదే వ్యక్తి అపార్ట్మెంట్ దగ్గర వైశాస్ అపార్ట్మెంట్ జోలికి వెళ్తే మాట్లాడినాకే వాడిని పోలీసులు ఊరు దాటి పంపించారు. మీరు కూడా వెనక్కి దిగితే ప్రతి అరాచకాన్ని ఇక్కడ మేము ఊర్లోనే ఉంటున్నాం. ఏ ఒక్క తప్పు జరిగినా మేము కాపలా కాస్తున్నాం మాకు చేతైన కాడికి. మీరు చాటుగా బినామీలతో చేసుకునే వ్యాపారాలు మేము ఆధారాలు లేకుండా మాట్లాడాలంటే మాకు నోరు రాదు. ఏదో ఒక రోజు పాపం అండి మీ వ్యాపారాల్లో మీకే తేడాలు వస్తే ఆ లిక్కర్ షాపులు బక్కర్ షాపులు అందరూ వాళ్ళే బయటకు వచ్చి చెప్పినాడు, వాళ్ళే చెబుతారు. 13 షాపులు నా తరఫున అని చెప్పి నిన్న మాటల్లో జనార్దన్ అడ్మిట్ అయ్యాడు. నా 13 షాపులు అనేది నోరు జారినట్టున్నాడు. మరి దాంట్లో వాటాలో ప్రత్యక్షంగా ఉన్నాయో పరోక్షంగా నాకు తెలియదు. ఆయనేమో నాకు మైన్ ఇచ్చారు, ఆ మైన్ చేసుకొని ఇట్లేదు, దానికోసం వెళ్ళాను అంటున్నాడు. మీరు అసలు లోపల తగాదంతా డబ్బుల కోసం తగాదాలు మనసులో పెట్టుకొని, డబ్బులు గొడవలు మనసుల్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఒంగోలును డిస్టర్బెన్స్ చేస్తా. సరే మీరెట్టా తగలబడ్డారు, మా పేర్లు ఎందుకు మధ్యలో? వైఎస్ఆర్ పార్టీ మాట్లాడలేదండి. నన్ను ఇంకొకరు అంటగట్టి అంటే వాసు గారు మాట్లాడే మాటలేంటి? మా పార్టీలో నా మీద ఎందుకు మాట్లాడుతున్నా? నేను జనార్దన్తో ఎట్టకొల్లుడు అవుతాను అనుకుంటున్నాడు. నేను జనార్దన్ మీద పోటీ చేయబోతున్నా. మా పార్టీ డిసైడ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి చెప్పారు కదా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే మా వర్గాల నుంచి మాకు అనుమానం, మా కేడర్ల అనుమానాలు క్రియేట్ చేయాలన్నా? అది మంచి పద్ధతి కాదు. ఎవరు మీ మాటలు విశ్వసించరని ఆయనకి చెప్తున్నా. సరే మంచి అయినా చెడైనా ఆయన అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలని జనార్దన్ గారిని కూడా అడుగుతున్నా. వీళ్ళిద్దరు చెప్పలేకపోతే కలెక్టర్ గారిని విచారించమని, న్యాయాలు తేల్చమని, ప్రభుత్వ ధనం వీళ్ళ దగ్గర రికవరీ చేసి వీళ్ళ ఆరోపణల మీద తప్పుంటే, వీళ్ళు దోచుకున్న దాంట్లో ఏదైనా ఉంటే అది తిరిగి వ్యవస్థలో వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేసుకోవాలని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. కేబుల్ బిజినెస్ గురించి మాట్లాడాడు వాసు గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా కేబుల్ వ్యవహారం తెలుసు. ఈ ఎవరన్నా అధికార పార్టీ వాళ్ళు కేబుల్ నడుపుకుంటుంటారు కావాలి. గతంలో నాకు తెలీదు, నాకు అసలు ఆ బిజినెస్ కొత్త. మా పార్టీలో ఆ రోజు మా మంత్రి గారే అంటే వాసు గారే పెట్టుబడి కొంత పెట్టాం. 2 సంవత్సరాలు వేరే వ్యక్తి నడిపాడు. అది ఇప్పుడు జనసేనలో ఉన్న మన రవి గారు కంది రవిశంకర్ గారు నడిపాడు 2 సంవత్సరాలు. తర్వాత ఆయన ఏదో కొంచెం గ్యాప్ పెట్టుకొని ఆఫీస్కి రాకపోతుంటే చివరిలో 1 సంవత్సరంన్నర పాటు నన్ను చూడమంటే నేను చూస్తా. సరే ఆ రోజు అందరికీ తెలిసి నా కాడ పనిచేసిన ఎంప్లాయీస్ అందరికి జీతాలు సమయానికి ఇవ్వటం, జాగ్రత్తగా నడిపాం చేతని కాడికి. అధికారం మారినాక మా తీగల కట్టింగ్ మొదలుపెట్టారు. మాకు ఎస్ఎస్సి కంపెనీ అని హరీష్ రావు గారి ఇలాకా, తెలంగాణ హరీష్ రావు గారి ఇలాకా, వాళ్ళు బాక్సులు ఒక 4 కోట్ల రూపాయల బాక్సులు మాకేమో వాళ్ళు ఇస్తారు ఫ్రాంచైజ్ కింద. వాళ్ళ పెట్టుబడి అంత ఉంది, మాది 1.5 కోటి అంతా మేము పెట్టాం. ఈ బాక్సులు ఎప్పుడైతే తీగలు కట్ చేస్తున్నారో ఈ బాక్సులన్నీ మిస్యూజ్ అయిపోతాయి. బాక్సులు ఇక రావు, మన హౌస్ హోల్డ్స్ నుంచి బాక్సులు రావు, రిటర్న్ రావు. సార్ మీకంటే మేము ఎక్కువ పెట్టాం కదా పెట్టుబడి అంటే వాళ్ళది బిజినెస్, మన ఫ్రాంచైజ్ ఇక్కడ డీలర్ లెక్క పెట్టాం కదా, మా అంతా పోతున్నాయి సార్, కొద్దిగా ఏం చేయాలి, నేనేం చేయగలను అని చెప్పి పోయి వాసు గారిని కలవండి. ఆయన జనసేనలోకి పోయాడు కదా, ఆయన నడుపుకుంటాడేమో అని చెప్పేవాళ్ళకి. వాళ్ళు పోయి కలిశారు. వాళ్ళ మిత్రుల ద్వారా కూడా చెప్పించాను. ఆయన ఆ రోజు నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కాబట్టి నేను మాట్లాడుకుని మధ్యలో వచ్చి చెప్పించాను. అధికార పార్టీలో ఉన్నా కాబట్టి అది నడుపుకోమని. అది రవిశంకర్ని కూడా నడపమన్నా.
అధికార కూటమిలోకి వెళ్ళారు కదా మీరు, నడుపుకోండి, నేను అపోజిషన్లో ఉన్నా కదా, నా షేరు వదిలేస్తాను, లేకపోతే ఎప్పుడో ఒక డబ్బులు ఇవ్వండి. వాళ్ళు పలకల దానికి, ఎందుకంటే వాళ్ళకి ఇంకా అప్పుడు పట్టు దొరక్క వాళ్ళు పలకల. ఇక్కడ రోజు వచ్చి తీగలు కట్ చేస్తుంటే వాళ్ళందరూ వచ్చి, సార్ మా పరిస్థితి ఇబ్బంది అయింది, మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి మా కింద ఉండే సబ్ డీలర్లు అందరూ వెళ్ళిపోతున్నారు. మా కాడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు వయసులు, కొంతమంది వ్యాపారస్తులు, వాళ్ళు ఇల్లు నా ఇల్లు, అందరూ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇది ఏందో అసలు మొత్తం పోగొట్టుకునే బదులు ఎంతో కొంత అమ్మే రాదా, వాళ్ళే వస్తున్నారు కదా, ఎస్ఎస్సి కంపెనీ వాళ్ళే ₹1 ఇస్తాం, సగం రేటు ఇస్తాం సార్, మొత్తం పోగొట్టుకునే బదులు సగం రేటు నష్టపోండి మీరు, మేమేదో బతులాడుకొని మేమేదో వ్యాపారం చేసుకుంటాం, రేపు అధికారం మారితే మళ్ళీ వచ్చుద్ది కదా అని చెబితే, సరే నేను వాళ్ళకి ఆ సగం రేటుకి ఇచ్చి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ ఇచ్చిన వాళ్ళు రూపాయి ఇచ్చిన వాళ్ళకి ₹1 కాడికి పిలిచి ఇచ్చేసాం. అది జరిగింది. దీంతో ఆ డి ఛానల్ ఆ పేరేంటి, లోగో పేరు డి అంటే ఏంటి, పేరే మార్చుకొని డి ఛానల్ పెడితే నాకు అతను ఎందుకు షేర్లు మాట్లాడుకుంటాం, పిచ్చి మాటలు ఇవన్నీ. అంటే లేదో ఒక ఆరోపణ చేస్తున్నారు కాబట్టి మా కేడర్లో చిన్న చిన్న అనుమానాలు కలిగించాలని కులపరంగానో పార్టీ పరంగానో. ఇప్పుడు జనార్దన్ నేను ఒక కులం అయితే కొల్లుడు అవుతామా, ఇద్దరు పోటీ చేస్తే ఓట్లు ఏమన్నా ఈక్వల్గా ఒక కాయకు 2 గాజులు ఇస్తారా ఏంది, ఎవరు ఓట్లు వాళ్ళు వేయించుకుంటారు కదా. ఇక్కడ నేను ఏ రోజు కూడా నా కాలేజీ జీవితం నుంచి నాకు కులభావం లేదు. నాతో ప్రయాణం చేసిన వాళ్ళందరికీ తెలుసు, కులం మతం కంటే న్యాయం ధర్మం వైపే నా ఆలోచన ఉంటుందని, ఇటువంటి ప్రచారాలు ఎవరు నమ్మవద్దని, ఆ డి ఛానల్కి నాకు ఎటువంటి సంబంధం లేదని మరీ స్పష్టం చేస్తున్నా.